నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టారెట్ రీడర్ శ్రీజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీజ గారు. నమస్తే అండి. శ్రీజ గారు, నాకు మన సాంప్రదాయాలన్నా మన సనాతన ధర్మం అన్నా చాలా రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఇవి కొంతమంది క్రియేట్ చేశారేమో అనుకుంటాను నేను. కొన్ని విషయాలు వింటే చాలా బాధ అనిపిస్తుంది మనసుకి. తీసుకోలేను, ఎందుకు ఇలా అనేది చాలా ఆలోచిస్తాం. ఆఫ్ కోర్స్ చెప్తే ఇప్పుడు మీరు కూడా అదే అంటారేమో. ఎందుకంటే వితంతు స్త్రీలు, అలాగే కొంతమంది రకరకాల కారణాలు కావచ్చు, భార్యాభర్త విడిపోతారు. అటువంటి స్త్రీలు అంటే ఆ పురుషుడికి ఏం ఉండదు, కానీ విడిపోయిన స్త్రీకి మాత్రం ఇక్కడ మళ్ళా వివక్ష చూపించేది. మళ్ళా ఎవరో కాదు, తోటి స్త్రీయే. ఎవరో వేరే ఎవరో చూపిస్తారు అని నేనేం చెప్పట్లేదు, సాటి స్త్రీయే. మన కుటుంబ సభ్యురాలు అయి ఉండొచ్చు ఆ స్త్రీ, లేదా పరాయి వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఆ వితంతు స్త్రీలు కానీ, లేకపోతే ఈ డైవర్స్ అయిన ఉమెన్ కానీ ఉంటే వాళ్ళు ఎదురు రాకూడదు. మార్నింగ్ లేవగానే వాళ్ళ మొహం చూడకూడదు. వాళ్ళ మొహం చూస్తే మనకు అశుభాలు కలుగుతాయి. పిలవరు. అదే పేరెంటాలకనే ఉన్న వరలక్ష్మి వ్రతాలు, దైవ కార్యక్రమాలకు కూడా పిలవరు. వాళ్ళ మీద ఎంత వివక్ష అంటే, ఆల్రెడీ పాపం వాళ్ళకు ఒక అన్యాయం జరిగింది, దాన్ని షేర్ చేసుకోవడానికి ఎవరు దొరకరు. వాళ్ళు మానసికంగా ఆల్రెడీ సగం చచ్చిపోయి ఉంటారని చెప్పాలి. వీళ్ళ మీద మళ్ళా మనం వివక్ష చూపుతాం చూసారా. అసలు మనం మనుషులమేనా? మళ్ళా మనం పొద్దున్న లేచి పూజలు చేసేస్తాం, అసలు మన ఇంటికి శుభాలు ఎదురొచ్చినా కానీ ఏదో వీళ్ళకి అన్యాయం జరిగిపోతున్నట్టు వెంటనే ముఖం మీదే కొట్టినట్టు మాట్లాడేస్తారండి. చూస్తే మనకి అయ్యో అనిపిస్తుంది. ఏంటంటే అబ్బా చిచ్చి పొద్దున్న లేచి, అంటే మనం మాట్లాడకూడదు కొన్ని వర్డ్స్, అంత తీసిపోయినట్టుగా మాట్లాడతారు. నిజంగానే వాళ్ళు ఎదురొస్తే అంతంత దారుణాలు జరిగిపోతాయా మనకి? లేదు, ఇది అంతా కూడా మన మైండ్ సెట్ బట్టే ఉంటుందండి. యాక్చువల్ గా అసలు ఎలా అంటే చాలా సెన్సిటివ్ టాపిక్ యాక్చువల్ గా ఇది. బట్ ఒక విషయం ఏంటంటే అండి, అసలు భర్త చనిపోయిన స్త్రీ బొట్టు తీయాల్సిన అవసరం లేదు, గాజులు తీయాల్సిన అవసరం లేదు. అవన్నీ భర్త వస్తేనే మన జీవితాల్లోకి రాలేదు కదా. ఎందుకంటే మనం పుట్టినప్పుడే అమ్మ, మన ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, లేకపోతే అమ్మ, పెద్దమ్మ, మన ఇంట్లో ఆడపిల్ల మనం చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకుని పెరిగిన వాళ్ళమే, పట్టీలు పెట్టి పెరిగిన వాళ్ళమే, గాజులు వేసుకుని పెరిగిన వాళ్ళమే. అవేమి మన జీవితాల్లో కొత్తగా రాలేదు. కొత్తగా ఏదొచ్చింది? అది ఒకటి మంగళసూత్రం, పాపిడి బొట్టు, మంగళసూత్రం. ఓకే, ఇవి వచ్చాయి. అయితే నాకు తెలిసింది, నేను అడిగి తెలుసుకునింది కావచ్చు. నాకు ఈ డౌట్ వచ్చినప్పుడు, అంటే నన్ను మీలాంటి వాళ్ళు ఎవరు అడిగినప్పుడు కానివ్వండి, నాకు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మా గురువు గారిని అడిగింది నేను ఏంటంటే, గురువు గారు ఇది నిజంగా వేదాల్లో, శాస్త్రాల్లో ఎక్కడైనా రాశారా? దీని గురించి చెప్పారా? అది జనాల అపోహ మాత్రమే ఏంటి? శాస్త్రాల్లో ఎక్కడ లేదు. శాస్త్రాల్లో అయితే 100% రాసి పెట్టుకోవచ్చు, శాస్త్రాల్లో అయితే ఎక్కడ రాలేదు. పెద్దలు చెప్పారు అని అంటారు చూసారా, ఆ మాటలు. అదే అంటే ఒక టైంలో ఏంటంటే, అప్పుడు ఇంకా ఎర్లీ మ్యారేజెస్ అయిపోయాయి కదా. ఒకప్పుడు చాలా కాలం ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే, భర్త చనిపోయినప్పుడు పెద్ద పెద్ద కుటుంబం కలిగిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఏం చేశారంటే, ఇప్పుడు భర్త చనిపోయిన స్త్రీ అలాగే అందంగా, ఆకర్షణీయంగా ఎప్పుడు రెడీ అయినట్టు రెడీ అయితే, వేరే మగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యామోహం కలుగుతుంది, ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. వీళ్ళు కూడా వయసులో ఉన్నారు, కుటుంబం పరువు నష్టం ఏమైనా జరుగుతుందేమో, బాధ్యతలు అనేవి అంటే వేరే దారి పట్టే ఛాన్సెస్ ఉంటాయని పెట్టిన ఆచారాలు తప్ప, కరెక్ట్. అసలు బొట్టు, గాజులు కానివ్వండి, మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు. ఇవేమీ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ గా నేను ఇప్పుడు మన చుట్టాల్లోనూ ఎక్కడో చూస్తూ ఉంటాను కదా, అప్పుడు బాధ అనిపిస్తుంది, ఇవేం మధ్యలో రాలేదు కదా అన్నప్పుడు. నన్ను చిన్నప్పుడు తిట్టేవాళ్ళు, నీకేం తెలుసు, నువ్వు చిన్నపిల్లవి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఓకే, అవునా, నాకు టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతానని చెప్పేసి, నేను ఈ విషయం కంప్లీట్ గా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, చాలా మంది దగ్గర నేను క్లారిటీ తీసుకొని, అంటే వేదం చదువుకున్న వాళ్ళు కావచ్చు, శాస్త్రాలు బాగా తెలిసిన వాళ్ళని కావచ్చు, నేను అడిగిన క్వశ్చన్, నేను కూడా మీరు నన్ను ఎలా అడిగారు, నేను కూడా అడిగి తెలుసుకుని చెప్తున్నాను. యాక్చువల్ గా ఎక్కడా లేదండి. అది కేవలం ఏంటంటే, కుటుంబ కట్టుబాట్లు, కుటుంబం రోడ్డును పడకుండా, వాళ్ళకి పరువు నష్టం జరగకుండా, బాధ్యతలు కానివ్వండి, మిగతా విషయాలు తప్పుదోవ పట్టకుండా పెట్టిన ఒక ఏమంటారు రూల్ అనుకోండి. అంతే తప్పితే ఆ రూల్ అందరూ పాటించాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో. అదే అసలు అవసరం లేదు.
అంటే పాపం ఎందుకంటే ఏంటంటే- వాళ్ళు మనుషులేనండి, ఉమ్. వాళ్ళు ఆ, మనుషులే. కదా ఖచ్చితంగా మళ్ళీ అందులో doubt ఏం- వాళ్ళు మనుషులే, వాళ్ళకు ఫీలింగ్స్ మ్మ్. ఉంటాయి, వాళ్ళకి హార్ట్ ఉంటది. అసలు వాళ్ళని సెపరేట్ చేయాల్సి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఒకప్పుడైతే ఇంకా చిన్నప్పుడే చాలా అన్యాయం జరిగేది వాళ్ళకి. చిన్న మ్మ్. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేయడం, చిన్న వయసులోనే భర్త ఒకవేళ ఆరోగ్య సమస్య వల్లనో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ వల్లనో మ్మ్. చనిపోయినప్పుడు, ఇప్పుడు ఇంకా కాలం మారింది, కాలంతో పాటు మనుషులు మారారు, మ్మ్. చాదస్తాలు కూడా కొంచెం వదిలేసి అవును. ప్రాక్టికల్ గా బతుకుతున్నారు. అప్పట్లో ఇవన్నీ చాలా ఎక్కువ. ఉమ్. అంటే ఇంకా ఎంత మెంటల్ అబ్యూజింగ్ కి వాళ్ళు గురయ్యేవాళ్ళు. దారుణం ఒకవేళ కదా ఎవరైనా అసలు, మాట్లాడినా అవును. ఫిజికల్ గా కూడా మ్మ్. వాళ్ళని ఎంత అబ్యూస్ చేసి ఉంటారు వాళ్ళు. అవును. వీళ్ళు ఎదురొస్తే తప్పు అంటారు, మ్మ్. పేరెంటాలకి పిలవరు, పూజలకి పిలవరు. శుభ కార్యక్రమాలకి రాకూడదు. శుభకార్యం అంటేనే వీళ్ళని అసలు ఏదో ఆ, నువ్వు ఒక రానివ్వరు. పప్పులో అవును. కరివేపాకువి, నువ్వు అసలు ఈ మ్మ్. దరిదాపుల్లో ఉండకూడదు అన్నట్టే చూస్తారు. పాపం ఎక్కడో లోపల ఉంటారు వాళ్ళు. అవును, ఉమ్. మేము రాకూడదమ్మా, ఆ, అవును. మేము correct. ముందుకు పాపం, రాకూడదమ్మా. అవును. నో, నిజం. అలా లేదండి. మ్మ్. ఇది యాక్చువల్ గా ఒక టైంలో ఒకానొకరు పెట్టిన రూల్ తప్ప ఆ రూల్ అందరూ పాటించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మ్మ్. కుటుంబ బాధ్యతను దృష్టిలో పెట్టుకుని పెట్టిన రూల్ మాత్రమే. Yeah. అవును. వాళ్ళకి తాంబూలాలు ఇవ్వచ్చు, మ్మ్. వాళ్ళు పూజలకు రావడానికి అర్హులు, ఉమ్. వాళ్ళు మంచి శుభకార్యాలకు ఉండడానికి అక్కడ అర్హులే. ఉమ్. వాళ్ళని సెపరేట్ చేయాల్సిన అవసరం లేదు. దానికన్నా పాపం ఇంకొకటి లేదు, ఉమ్. అదే పాపం. అవును. ఒక వ్యక్తిని నువ్వు సెపరేట్ చేసి నువ్వు ఇది, నువ్వు వింతే, నువ్వు ఉమ్. ఇక్కడ వరకే ఉమ్. అర్హత, నీకు మిగతా విషయాలు అర్హత లేదు అని అనుకుంటే, ఉమ్. వాళ్ళని అలా మాట్లాడే అర్హత మనకు లేదు, అవును, అంతేగా. మనకు లేదు. అవును. మంచి మనసు ఎవరైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి ఏమి పట్టించుకోరండి. ఉమ్. ఉమ్. అందరితో అంటే చాలా సమానంగా వరకు వాళ్ళని కూడా తగ్గింది, treat బట్ చేస్తూ అయినా ఉంటారు. ఇంకా కొన్ని కొన్ని అయ్యో places ఇంకా కాదండి, చూస్తుంటే 80-90% ఉంది. ఉంది. అవును, కరెక్ట్. ఉంది. బట్ ఎక్కడా కూడా అది రూల్ లేదు. దయచేసి అలా వివక్ష చూపించడం కానివ్వండి, తక్కువ చేయడం కానివ్వండి, అవమానించడం కానివ్వండి, అసలు కరెక్ట్ కాదు. దాని వల్ల కలిగే పాపం అనేది అసలు మీరు తీర్చుకోలేని పాపం అది. ఇవి కూడా తెలియక చేసేస్తాం పాపాలే ఇవి అవును, కూడా. వాళ్ళు అప్పటికీ మానసికంగా వ్యక్తిని కోల్పోయి చాలా చాలా, క్షోభన అనేది అవును. అనుభవిస్తూ ఉంటారు. ఉమ్. యాక్చువల్ గా ఒక పక్క అంటే కుటుంబానికి, పిల్లలు బాధ్యతలు ఉంటాయి. ఇలా ఈ వివక్ష చూపించడం అనేది ఉమ్. కరెక్ట్ కాదు. ఉమ్. యాక్చువల్ గా వాళ్ళు అలా ఉండాల్సిన, సెపరేట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉమ్. లేదు. ఉమ్. అందరితో పాటు వాళ్ళకి సమాన హక్కు ఉంది. ఉమ్. అవును, అంతే కదా. ఇదేమి అంటే మధ్యలో వచ్చినవి కాదు కదండి ఉమ్. తీసేయడానికి. ఉమ్. ఉమ్. నిజం, పూర్వకాలంలో ఏంటంటే వయసు రీత్యా కూడా చాలా డిఫరెన్స్ ఉండేదండి. అబ్బాయి వయసుకి అమ్మాయి వయసుకి చాలా చిన్న ఇంకోటి age కూడా లోనే పెళ్లి చెప్తారండి, చేసేవారు. తాంబూలం కూడా ఇవ్వచ్చు, గంగా భాగీరథి సమానురాలై Correct. కోరుకుంటున్నాను. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అలా బాధపడుతుంటే చూస్తే చాలా మనకే ఒకలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది. సో అవును. నిజంగా చాలా మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ. థ్యాంక్